చర్చ్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్స్ యేసుక్రీస్తు దీవెన మహోత్సవములు, ఫెస్టివల్ ఆఫ్ జీసస్ 10, 11, 12 శుక్ర, శని, ఆదివారాలలో ఫిబ్రవరి 2017 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, రాజమండ్రి. అందరికీ ఆహ్వానము. డాక్టర్ పాల్ దినకరన్, వాక్యోపదేశకులు, చెన్నై. Walk in Jesus' name. 35 years he could not walk. He was carried all the time, but now he is walking for the glory of God. సిస్టర్ ఇవాంజలిన్ పాల్ దినకరన్. Let them rise up from their unconsciousness, Lord. She lost her memory, but today as Sister Evangeline prayed, her memory came back. బిషప్ పి. జాన్ లాజరస్, వ్యవస్థాపకులు, అధ్యక్షులు, రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా, రాజమండ్రి. వివరములకు రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా, రాజమండ్రి. ఫోన్ 0833246240, సెల్ 9440272335 and 7093658118. దావీదంటాడు, మాకున్నదేంటి, నీవిచ్చిందే కదా, దాంట్లో కొంచెం ఇచ్చామంతేని. చిన్నపిల్లడికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి నాన్న కొంచెం బెటరా అని అంటే హడావిడిగా తీస్తాడు కదా బిస్కెట్ ప్యాకెట్. నువ్వు అనుకుంటావు బిస్కెట్ ప్యాకెట్ ఆడు సగం ఉంచుకుని నాకు సగం పెట్టేస్తాడు అనుకుంటావు, అవునా కదా? చాలా హడావిడి చేసి ఆ పైన ఉన్న బిస్కెట్ ఆ మూలన కొంచెం ఇరిచి తిను అని పెడతాడు. నువ్వు ఎంత సంతోషంగా గొంతులు వేసుకుంటాడికి పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చావో అదే స్పీడ్లో నువ్వు చల్లబడిపోతావు. వీడి బుద్ధి ఇప్పుడే ఇలా ఉందంటే రేపొద్దున వీడికి భార్య వచ్చాక నన్ను చూస్తాడంటావా, మా ముసిలి దాన్ని చూస్తాడంటావా, మా ముసిలోడిని చూస్తాడంటావా అని క్వశ్చన్ చేసుకుంటావా, చేసుకోవా? మనం కూడా దేవుడి దగ్గర అలాగే చేస్తాం. ప్రాణం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, అవయవాలు అన్నీ ఇచ్చాడు, అన్నీ పనిచేసేలాగా చూస్తున్నాడు. తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టడానికి వస్త్రం ఇచ్చాడు, ఉండడానికి ఏమో నీడిచ్చాడు, చేసుకోవడానికి పని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అరే నాన్న 90% నువ్వు అనుభవించరా, దశంభాగం దేవునికి ఇచ్చేరా. నా మందిరములో ఆహారం ఉండాలిరా నాన్న. ముఖం వెంటనే ఫిలమెంట్ మాడిపోయిన బల్బులేగా అయిపోద్ది. 90% నువ్వు తినంటే సంతోషంగా ఉంటావు, కానీ 10% దేవునికి ఇవ్వండి అంటే 100% నాకు ఉండిపోవాలనుకుంటా. భయంకరమైన కరువు కాలంలో ఏలియాని సారెపతి అనే పట్టణానికి పంపించాడు. అక్కడ ఒక పేద విధవరాలకి, బాబు మహాప్రవక్త నిన్ను పోషించమని ఆజ్ఞాపించానంటాడు. అగ్ని కురిపించిన ప్రవక్తను దిక్కు దివానా లేని విధవరాలు ఇంటికి పంపిస్తాడు దేవుడు. ప్రవక్త స్టేటస్ ఏమైపోవాలి, డిగ్నిటీ ఏమైపోవాలి? నాకు అన్నం పెట్టడానికి, నాకు నీళ్ళు ఇవ్వడానికి, నన్ను పోషించడానికి ముసల్దాన్ దగ్గర పంపిస్తావా? రాజుల దగ్గర పంపించవా? డబ్బున్న వాళ్ళ దగ్గర పంపించవా? వ్యాపారస్తుల దగ్గర పంపించవా? మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ దగ్గర పంపించవా? స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ దగ్గర పంపించవా? పేద విధవరాల దగ్గర పంపిస్తావా? నేనైతే అడుగుండేవాడిని, ఆ పంపేదేదో డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర పంపించవచ్చు కదా నాయన. ఆ ముసలిదాని దగ్గరికి నన్ను వెళ్ళి ఏం చేయమంటావు? వెళ్ళంటే వెళ్ళిపోయాడు, అంతే. ఏలియా వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి ఓ ముసలమ్మ కట్టెలేరుతుంది. అమ్మా దాహం వేస్తుందమ్మా, దాహంగా ఉంది నాకు. అయ్యో దాహం వేస్తుందా? అవునమ్మా, కాస్త నీళ్ళు పట్టుకొస్తాను ఆగు. కరువు కాలం, పంటలు లేవు, కూరగాయలు లేవు, ఆహారం లేదు, నాశనం అయిపోతుంది పట్టణం అంతా. అలాంటి టైంలో వచ్చి అమ్మా దాహం అంటాడు. నీళ్ళు ఇస్తానయ్యా, నీవే కదా, నీళ్ళే కదా అడిగావు, పట్టుకొస్తా. ఆగమ్మా. అదే చేత్తో, ఏ చేత్తో? అదే చేత్తో, నీ చేత్తోటే, నీ ఇంట్లో నుంచే, నీ వంటగదిలో నుంచే, నీ కొండలో నుంచే, నీ సొంత ఆస్తిలో నుంచే, నీ సొంత వనరుల నుంచే, అమ్మా
నాకు చిన్న అప్పం చేసి అసలే కరువు కాలంలో వచ్చావు. నా దగ్గర ఉన్నదే చిన్న గుప్పిడి పిండి కూడా ఉండదు. ఒక చిన్న కొండలో కొంచెం నూనె ఉంది, ఒక చిన్న కొండలో కొంచెం పిండి ఉంది. ఆఖరిగా నేను నా కుమారుడు అప్పము చేసుకొని తిని చనిపోవడానికి మేము సిద్ధపడుతున్నాం. ఇక అది తప్ప మాకు ఆధారం లేదు. ఆ కొంచెం తప్ప మాకు ఆధారం లేదు. ఆ కొంచెం పిండి తప్ప మాకు ఆధారం లేదు. ఆ కొంచెం నూనె తప్ప మాకు ఆధారం లేదు. ఆ కొంచెం ఆదాయం తప్ప మాకు ఆధారం లేదు. ఆ కొంచెం ఆస్తి తప్ప మాకు ఇంకేమీ లేదు. ఆ కొంచెం ధనం తప్ప మాకు ఇంకేమీ లేదు. ఆ కొంచెం బంగారం తప్ప మాకు ఇంకేమీ లేదు. ఆ కొంచెం భూమి తప్ప మాకు ఇంకేమీ లేదు. ఆ కొద్ది చెట్లు తప్ప మాకు ఇంకేమీ లేదు. ఆ కొంచెము చిన్న ఉద్యోగం తప్ప మాకు ఆధారం ఏమీ లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ పేద వధవరాలు కూడా అలాగే అనుకున్నది. ఆ ముసలి తల్లి, నాయన రాగా నా దగ్గరికే రావాలా నువ్వు, యెహోవా జీవంతోడు, చనిపోవడానికి సిద్ధమవుతున్నామయ్యా. ఏమీ లేదయ్యా మా దగ్గర, కొంచెం పిండి ఉంది, నా కొడుకున్నాడు కదా, ఆడికి కొంచెం పెడతాను, నేను మొక్క తింటాను, చచ్చిపోవడానికి సిద్ధమవుతాం. అంటే ఎంత కఠినమైన కరువు ఆ పట్టణంలో ఉందో ఆలోచించుకోండి. అలాంటి స్థితిలో అమ్మ ఆగు, నువ్వు వస్తున్నప్పుడు లేదన్నమాట రైటే, నీ చేత్తో చిన్న అప్పము మొదట నాకు చేసుకురా. చిన్నదే చెయ్యి, మొత్తం అంతా తెచ్చేకు, మొత్తం అంతా ఇచ్చేకు, మొత్తం అంతా నేను తినేయను, విను, కొంచెం చేసుకురా. అయితే మొదట చేసుకురా, ఆకారం చేయకో. కొంతమంది ఎందుకు ఆశీర్వదించబడరంటే దేవుడి విషయం వచ్చేసరికి లాస్ట్. అందుకని దేవుడు నిన్ను ఫస్ట్ పెడతాడు అనుకుంటున్నావు ఆశీర్వాదాలకు? నో, ఆయన లాస్ట్ పెడితే మనల్ని లాస్టే పెడతాడు. నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని వెతికితే, ఆయన నీతిని వెతికితే, ఆయన సన్నిధిని వెతికితే, ఆయన వాక్కును వెతికితే, ఆయన యొక్క మహిమను వెతికితే, ఆయన యొక్క ప్రభావాన్ని వెతికితే, ఆయన యొక్క కార్యాలను వెతికితే, ఆయన యొక్క రక్షణను వెతికితే, ఆయన యొక్క సత్యాన్ని వెతికితే, ఆయన యొక్క ప్రభావాన్ని వెతికితే, ఆయన యొక్క నీతి మార్గములను వెతికితే, హల్లెలూయా, ఆయన మొదట నిన్ను వెతుకుతాడు. మొదట ఆయనే ప్రేమించాడు మనల్ని. తిరిగి ప్రేమించడం మన బాధ్యత కాదా? ఆయన ప్రాణాన్ని మొదట ఆయన మన కొరకు అర్పించాడు. తిరిగి మనము ఆయన రుణము తీర్చుకోవడం అది మన బాధ్యత కాదా? రోమపత్రిక 12వ అధ్యాయం తీయండి, మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను. సజీవ యాగం అంటే లివింగ్ సాక్రిఫైస్. లివింగ్ సాక్రిఫైస్కి డెడ్ సాక్రిఫైస్కి చాలా తేడా ఉంది. దేవుడికి అర్పణ చేసేది చచ్చిన దానిని దేవుడి దగ్గరికి తేకూడదు. మృతతుల్యమైనవి దేవునికి ఇష్టమైనవి కావు. ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకు మాత్రమే దేవుడు. ఆయన మృతుల లోకములో ఉండేవాడు కాదు, సజీవుల లోకములో మాత్రమే ఉండేవాడు. లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగంగా దేవునికి అర్పణ, శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను సజీవ యాగముగా, పరిశుద్ధమైన సజీవ యాగంగా, మలినము, మచ్చ, డాగు, ఏ విధమైన చెత్త చెదారం అంతరంగ పురుషునిలో లేకుండా సజీవ యాగంగా దేవునికి అర్పణ చేయడం, అది దేవుడు కోరేది. ఏదో మనం పెడితే ఆయన తిందామని కాదు, లేకపోతే నువ్వేది పెట్టడం లేదని ఆయన కోపించి కాదు. నీ యొక్క మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలన్నదే దేవుని యొక్క పరీక్ష. అబ్రహామా, కొడుకుని తీసుకురా. సారిపతిలో ఉన్న విధవరాలు అంటాడు, అమ్మా నీ సంగతి తర్వాత, నీ కొడుకు సంగతి తర్వాత, మొదట నాకు ఒక చిన్న అప్పం చేసుకురా. దేవుణ్ణి ఎప్పుడు మనం మొదట పెడతామో, దేవుని పని ఎప్పుడు మనం మొదట పెడతామో, దేవుని యొక్క కార్యాలకు ఎప్పుడు మనము ప్రథమ స్థానం ఇస్తామో. కొంతమంది ఉంటారు, అరే నాయన వెళ్ళి పని చేసుకురామంటే ఊర్లో ఆడి పనులన్నీ చక్కబెట్టుకుని ఆ తర్వాత దేవుడి పనికి బయలుదేరతాడు. అందుకే అలాంటి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు మనకు కనపడవు. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్స్
యేసుక్రీస్తు దీవెన మహోత్సవములు, ఫెస్టివల్ ఆఫ్ జీసస్ 10, 11, 12 శుక్ర, శని, ఆదివారాలలో ఫిబ్రవరి 2017 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, రాజమండ్రి. అందరికీ ఆహ్వానము. డాక్టర్ పాల్ దినకరన్, వాక్యోపదేశకులు, చెన్నై. Walk in Jesus' name. 35 years he could not walk. He was carried all the time, but now he is walking for the glory of God. సిస్టర్ ఇవాంజలిన్ పాల్ దినకరన్. Let them rise up from their unconsciousness, Lord. She lost her memory, but today as Sister Evangeline prayed, her memory came back. బిషప్ పి. జాన్ లాజరస్, వ్యవస్థాపకులు, అధ్యక్షులు, రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా, రాజమండ్రి. వివరములకు రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా, రాజమండ్రి. ఫోన్ 0833246240, సెల్ 9440272335 and 7093658118. దేవుడు నిన్ను నమ్మి ఓ పని అప్పగించాడు అనుకో, దేవుడు నిన్ను నమ్మి ఒక బాధ్యత అప్పగించాడు అనుకో, దేవుడు నిన్ను నమ్మి నిన్ను ఆశీర్వదించి, నిన్ను రక్షించి, నిన్ను అద్భుతంగా పోషించి నీ దగ్గరకు వచ్చి పలానా పని చెయ్యి అని చెప్పాడు అనుకో, దేవుని పని పెండింగ్ పడేసి నువ్వు మిగతా పనులన్నీ చేస్తున్నావు అనుకో, దేవుడు నీ మీద కుమ్మరించాల్సిన ఆశీర్వాదాలు కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టేస్తాడు. వెయిటింగ్ లిస్ట్లో. అది ఆశీర్వాదమా? అది దీవెన? ఈ ముసలమ్మ అనొచ్చు కదా, బాబు ఏలియా గారు నువ్వు చూస్తే గొప్ప దైవజనుడిలాగానే ఉన్నావు, కానీ ఒక విషయం, నా గర్భాన్ని పుట్టిన బిడ్డకు నేను మొదట ఆహారం పెట్టాలా, ముక్కు ముఖం తెలియని నీకు ఆహారం పెట్టాలా అని అడుగుతాను నేనైతే. ఆ ముసలమ్మ అడగలేదు అలాగా, ఆమె అడగలేదు. నా దగ్గరకు వచ్చి అసలు తిండి లేదంటే మరలా నాకు అప్పం చేసుకురమ్మంటావు, అసలు నువ్వెవరువయ్యా? ఎలవయ్యా పక్కింటికి ఎలవయ్యా. ఎవరైనా అడుక్కునే వాళ్ళు ప్రతిరోజు మన ఇంటికి వచ్చేస్తున్నారు అనుకో, ఏమంటాం మనం? ఆస్తమానం ఏమవుతా, పక్కింటికి వెళ్ళి అంటాం. మనం నిజం చెప్పాడు దేవుని సన్నిధిలో. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు అలాంటి వాడు కాదు. సనుగుకోకుండా, ఏ విధమైన వేరే ఉద్దేశం, పర్సనల్ ఎజెండా ఏమీ లేకుండా ఆయన ధారాళముగా దయచేసే దేవుడట. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అమ్మా మొదట ఒక అప్పం నాకు చేసుకొచ్చాడు. ఆ కరువు కాలంలో ఆ తల్లి ఇంటిలో ఉన్న ఆహారం ఆ పట్టణములో ఎవరి ఇంటిలో లేదో. చుట్టం చూపుకొచ్చిన ఏలియా గారు కూడా ఆ కరువు కాలం అంతా వాళ్ళ ఇంట్లోనే ఉండి భోంచేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? ఆయన అడుగు బయటకు ఎట్టాడంటే పిండి, ఆయిల్ ఆగిపోద్ది. అందుకని ఆయన వెళ్ళలేదు కరువు కాలంలో. యేసయ్య నీ ఇంట్లో ఉన్నంతకాలం నడుస్తుంది. ఆహారం, వస్త్రం, ఇల్లు, వాకిలి, బిజినెస్, ఉద్యోగం అన్నీ. ఏలియాని ఎందుకు ఉంచాడు అక్కడ? ఆ ముసలమ్మ చనిపోవడం దేవునికి చిత్తం కాదు. ఆ ముసలమ్మకున్న కుమారుడు చనిపోవడం దేవుని చిత్తం కాదు. ఏలియా కరువు కాలమంతా ఆ కుటుంబంతో ఉండి ఆయన భోజనం చేశాడు, ఆ పట్టణంలోనే ఉన్నాడు. కారణం, ఆమెను దేవుడు విడిచిపెట్టలేదు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. తీసుకెళ్ళాడు. 3 రోజుల తర్వాత పర్వతం చేరారు. నాన్న వెళ్ళరారా, ఇది కట్లు ఇక్కడ పేర్చేసాడు ఇసాకు. నాన్న ఏ అద్భుతం చేస్తాడో, ప్రార్థన పరుడు, ఏ అద్భుతం చేస్తాడో అనుకున్నాడు. ఇక్కడ పైకి ఎక్కాడు, పడుకోరా పడుకున్నాడు. కట్టేశాడు ఇసాకుని, కత్తి తీశాడు, ఇలా పైకి ఎత్తాడు. దేవదూత స్వరం వినపడుతుంది, అబ్రహమా అబ్రహామా అబ్రహమా. ఆ చిన్నవాణిని చంపకు, ఏమీ చెయ్యకు. డోంట్ డూ ఎనీథింగ్ టు ద లిటిల్ బాయ్. ఆ చిన్నవాడిని ఏం చేయకు, ఆ చిన్నవాడిని ఏం చేయకు. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు వెనుదీయలేదు గనక నీవు దేవునికి లోబడి వాడవని నేను గ్రహించాను.
చిన్నోడు ఏం చేయకు. అబ్రహాము ఆ ముందుకు చూచాడు. ఒక పొదలో ఒక పొట్టేళ్ళు కొమ్ములు పొదకు చిక్కుకుని ఆ పొదలో ఉంది. ఏమండి, ఎవరు పెట్టారు? అబ్రహాం పనోళ్ళు వెళ్ళి పెట్టారా పొట్టేళ్ళని? అబ్రహాం గారు ముందు శారమ్మను పంపించి పొట్టేళ్ళని పెట్టించాడా? లేకపోతే అబ్రహాం గారే ముందే వెళ్ళి పొట్టేళ్ళు పెట్టాడా? లేదో. ఎవరు పెట్టారు అక్కడ? దేవుడే. అందుకే అంటాడు, యెహోవా ఈరే. నీ భార్య నీ దగ్గరకు వచ్చి, ఏమయ్యా పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి బట్టలు కొనాలి, వాళ్ళకి వాహనాలు కొనాలి, వాళ్ళకి అవి కొనాలి, వాళ్ళకి ఈ కొనాలి, ఏం చేస్తావయ్యా? మన ఆదాయం తక్కువ ఉందంటే నువ్వేం చెప్పాలో తెలుసా? యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడు. డబ్బు లేవా? ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడు. ఆయన చేస్తాడు. ఆయన జరిపిస్తాడు. ఇవి జరుగుతాయి. ఇది యెహోవా కార్యం, మనిషి కార్యం కాదు. దేవుడి మీద పెట్టు. నీ బాధ్యత, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నీ సొంత ప్రణాళిక వద్దు. నీ యొక్క సొంత ఎడ్యుకేషన్ మీద ఆధారపడకు. నీ సొంత ఉద్యోగం వ్యాపారం మీద ఆధారపడకు. దేవుని మీద ఆధారపడు. ఆయన నీతో ఉన్నంత కాలము నీకు కొదువు లేదు, నీకు రోగం లేదు, నీకు వ్యాధి లేదు, నీకు శోధన లేదు, నీకు ఇబ్బంది లేదు. నీకు ఏది నిన్ను సమీపించినా నిన్ను కానీ నీ కేశములలో ఒక్క కేశమునైనను ఏ దెయ్యము కూడా ముట్టలేదు. అబ్రహామును పరీక్షించిన దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అబ్రహామును గురించి పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీయండి, 17వ వచనం. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములో సంతోషముగా అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడునని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. అబ్రహాము ఇస్సాకును బలిగా నరకకపోయినా, నరకడానికి సిద్ధమైతే దేవుడు అంటాడు, నీ విశ్వాసం నీ కుమారుణ్ణి బలిగా అర్పించి చనిపోయిన నీ కుమారుణ్ణి తిరిగి పొందినంత, పునరుత్థానము పొందినంత విశ్వాసాన్ని నీలో నేను చూశాను అని దేవుడు చెబుతున్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఉపమాన రీతిగా అంటే అర్పించేశాడు, ఇస్సాకు చనిపోయాడు, చనిపోయిన ఇస్సాకును మరలా దేవుడు అబ్రహాముకు ఇచ్చెను విశ్వాసం ద్వారా. ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాముది. కొడుకునే ఇచ్చాడు. నిన్ను అడిగితే నువ్వేమిస్తావు దేవుడికి? డబ్బులు ఇస్తాను తీసుకో అంటావా? అరటిపళ్ళు అర్పిస్తాను తీసుకో అంటావా? బియ్యం ఇస్తాను తీసుకోమంటావా? తేగలు ఇస్తాను, బొబ్బాస్కాయలు ఇస్తాను తీసుకోమంటావా? కొబ్బరికాయలు అట్టుకొస్తాను తీసుకోమంటావా? నల్లకోడి పెట్టని ఇస్తానంటావా? మేకపోతుని ఇస్తానంటావా? దేవుడికి ఏం తింటాడా? త్రాగుతాడా? వృషభముల మాంసం తింటాడా? పొట్టేళ్ల రక్తం త్రాగుతాడా? వేలాది నదులంత విస్తారమైన తైలము పట్టుకొచ్చి ఆయనకు అర్పణ చేస్తే ఆయన అంగీకరిస్తాడా? నరుడా, ఆయన కోరుకునేది ఏంటి? నీతిని, సత్యమును, న్యాయమును అనుసరించి బ్రతకడమే ఆయన దగ్గర కావాల్సింది. మన దగ్గర నుంచి ఆయన కోరుకునేది. కళ్ళు మూయండి, మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు అడిగితే ఇవ్వడం గొప్ప కాదు. దేవుడు అడిగాడు కాబట్టి దేవుడి మీద ప్రేమతో, మక్కువతో, గౌరవంతో ఎవరైనా ఇస్తారు. నేనంటాను, అడగకుండగా దేవునికి ఇచ్చేవాడే క్రైస్తవుడు. అడిగితే ఇచ్చేవాడు క్రైస్తవుడే కాదు. అడుక్కునేవాడు సేవకుడే కాదు. అది మన సిద్ధాంతం, అది మన కాన్సెప్ట్, అది దేవుడు నాకు నేర్పిన అనుభవం. అయితే నీ అనుభవం ఏంటి? నీ అనుభవం ఏంటి?
నీ ఇంటికి వస్తాను నాకేమి ఇస్తావు, నా ఇంటికి వస్తావు నాకేం తెస్తావంటావా దేవుడితో? నేను దేవాలయానికి వెళ్ళినా నువ్వు నాకే చేయాలి, నువ్వు నా ఇంటికి వచ్చినా నువ్వు నాకే చేయాలంటావా? ఎప్పుడైనా నీ బ్రతుకులో దేవుని కొరకు ఏదైనా ఒక పని చేసిన సందర్భం ఉందా? ఒక కార్యం చేసిన సందర్భం ఉందా? దేవుడు అడుగుతున్నాడు. నేను ఇస్సాకుని అడిగాను, అబ్రహామును, ఇస్సాకునిచ్చాడు. సారెపతిలో ఉన్న విధవరాలను ఆహారం అడిగాను, ఆహారం ఇచ్చింది. నేను సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేద విధవరాలు నన్ను చూచి తనకున్నదంతా ఎంత 2 కాసులు పట్టుకొచ్చేసేసింది దేవుడికి ఇయ్యాలని. నేను బోధ చేస్తూ ఉన్నప్పుడు అరణ్యములో భోజనం ఎవరి దగ్గరైనా ఉంది అని అంటే ఒక చిన్న కుర్రోడు పరిగెత్తుకొచ్చాడు. అయ్యా, మా అమ్మ 2 చేపలను 5 రొట్లు ఇచ్చిందయ్యా, నీ ముఖ దర్శనం చూస్తుంటే నాకు ఆకలి అవ్వడం లేదయ్యా, ఆకలి లేదయ్యా, నీ వాక్కు వింటుంటే నాకు ఆహారం మీద మనసే లేదయ్యా, నాకు వద్దయ్యా ఈ ఆహారం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని యేసు ప్రభు దగ్గరికి పట్టుకొచ్చాడు బాలుడు, చిన్న కుర్రాడు. తన ఆహారాన్ని మొత్తం పట్టుకెళ్ళి ప్రభువుకి ఇచ్చాడు. దశంభాగం కూడా కాదు, మొత్తం పట్టుకెళ్ళి ప్రభువుకి ఇచ్చాడు. ఆ చిన్నపిల్లలకున్న విశ్వాసం కూడా లేదు కొంతమందికి, ఆ పేద విధవరాలకు ఉన్న విశ్వాసం కూడా కొంతమందికి లేదు, సమర్పణ కూడా కొంతమందికి లేదు. ఆ దీనురాలు 2 కాసులు సమర్పించిందే, అలాంటి విశ్వాసం కూడా చాలామందికి లేదు. ఈరోజు ప్రభు నీ దగ్గరకు వచ్చి నీ బలి అర్పణ కన్నా నీ హృదయార్పణ శ్రేష్టమని దేవుడు చెబుతూ నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ ప్రాణాన్ని సజీవ యాగముగా సమర్పించడమే నాకు ఇష్టమైన బలి అని అంటే, విరిగి నలిగిన మనస్సుతో ఆరాధన చేయడమే ఇష్టమైన బలి అంటే నీ పరిస్థితి. నువ్వు అలాంటి ఆరాధన సమర్పించగలుగుతున్నావా? అలాంటి ఆత్మీయ నైవేద్యం సమర్పించగలుగుతున్నావా లేదా అని ఆలోచన చేసుకోవాలి. 2 చేతులు పైకెత్తండి. మా పరమ తండ్రి, మా దేవా, నీ పునరుత్థాన దినమందు మరొక్క మారు నీ పాద సన్నిధికి వచ్చి అబ్రహాము ఇస్సాకును ఎలాగున ఏ స్వార్థపేక్ష లేకుండగా, నా కొడుకును నేను బలి ఇవ్వను అని చెప్పకుండగా, నీ మాట పట్టుకొని నీ వాక్కే వేదముగా, నీ మాటే ఫైనల్గా, స్థిరముగా, నిశ్చయముగా ఆయన అంగీకరించి బలిగా, దహన బలిగా చేయడానికి ఎలాగున అర్పణకు తెగించాడో, మా జీవితంలో కూడా నీ కొరకు తెగించి కార్యాలు చేయడానికి, సాహసించి కార్యాలు చేయడానికి, నీ కొరకు గొప్ప కార్యాలు తలపెట్టడానికి ఈ మట్టిఘటములమైన మాకు నేర్పించుచున్నందుకు స్తోత్రం. ఇంకనూ లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ ఆరాధనకు వచ్చారో, వచ్చిన బిడ్డలందరికీ నీ దీవెన, నీ ఆరోగ్యం, నీ స్వస్థత, నీ ఆశీర్వాదం, జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం నీ బిడ్డలకు దయచేయమని మరొక్క మారు నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాము తండ్రి. అద్భుతాలు చెయ్యండి. కీడు నుండి, సైతానీయమైన దాడుల నుండి, అపవాది తంత్రముల నుండి, కుతంత్రముల నుండి, మంత్ర శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి పరిశుద్ధాత్మ అగ్ని ప్రభావము చేత యేసు నామమున నీ బిడ్డలకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించి మహిమ పొందండి. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, కుటుంబంలో నెమ్మది లేని వారికి నెమ్మది, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం నీ బిడ్డలకు దయచేయండి. వివాహాలు కాని వారికి ఈ నెలలోనే వివాహాలు నిశ్చయమగులాగున నీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కూటములో నీ సన్నిధి ఇచ్చి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్స్ యేసుక్రీస్తు దీవెన మహోత్సవములు, ఫెస్టివల్ ఆఫ్ జీసస్ 10, 11, 12 శుక్ర, శని, ఆదివారాలలో ఫిబ్రవరి 2017 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, రాజమండ్రి. అందరికీ ఆహ్వానము. డాక్టర్ పాల్ దినకరన్, వాక్యోపదేశకులు, చెన్నై. Walk in Jesus' name. 35 years he could not walk. He was carried all the time, but now he is walking for the glory of God. సిస్టర్ ఇవాంజలిన్ పాల్ దినకరన్.
Let them rise up from their unconsciousness, Lord. She lost her memory, but today, as Sister Evangeline prayed, her memory came back. బిషప్ పి జాన్ లాజరస్, వ్యవస్థాపకులు అధ్యక్షులు రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా రాజమండ్రి. వివరములకు రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా రాజమండ్రి. ఫోన్ 0883246240, సెల్ 9440272335 and 7093658118. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246240. May God richly bless you.